ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ కావ్య ఆఫీషియల్. హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ అండ్ బ్రదర్ వచ్చారు గణేశుని నిమజ్జనం కోసం అని. ఇంకా ఎలాగో వచ్చారు కదా అని వెళ్ళే ముందు రోజు మేము అందరం కలిసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. నేను వాటర్ బాటిల్ మినీ వ్లాగ్లో చెప్పాను కదా, నేను ట్రెండ్ అంతా చచ్చిపోయాక చేస్తుంటానని. సో అలాగే ఇది కూడా ఎగ్జిబిషన్ ఎప్పుడో పెట్టారు, అందరు చూసేసి అది ఖాళీగా అలా ఉన్నప్పుడు తొందరలో తీసేస్తారనగా నేను ఇప్పుడు వెళ్ళాను. యాక్చువల్గా అయితే వెళ్ళేదాన్ని కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి వెళ్ళాము. ఆ వెళ్ళేదేదో తొందరగా వెళ్ళాము అంటే అది కూడా లేదు, చాలా లేట్గా క్లోజింగ్ టైంకి అయితే మేము వెళ్ళాము. మేము అన్నీ ఇలానే చేస్తుంటాము, ఎంత ప్లానింగ్ ఉన్నా కానీ లాస్ట్ మినిట్ హడావిడి అనేది మాకు ఖచ్చితంగా ఉంటుంది. వీడియోస్ తీసుకోవడం కుదరదని కాదు, ఎక్కువ వీడియోస్ అంతకుముందు అలవాటు లేదు కాబట్టి వీడియోస్ అంత తీసుకునే వాళ్ళం కాదు. వీడియోస్ కనుక తీసుకునే ఛాన్స్ ఉండి ఇలా పెట్టుకునే ఛాన్స్ ఉంటే నిజంగా చూసే వాళ్ళందరూ మమ్మల్ని చూస్తే బాగా నవ్వుకుంటారు. మేము అంత ఫన్నీగా ఉంటాము, సీరియస్ అయిపోతాము అండ్ మళ్ళీ వెంటనే జోక్స్ వేసుకొని నవ్వుకుంటాము. ఇప్పుడు ఛానల్ వల్ల ఏదో వీడియోస్ తీసుకుంటున్నాను కానీ అంతకుముందు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఓన్లీ సెల్ఫ్ ఎంజాయ్మెంట్ అనమాట. అరకులో అన్న టైం అయిపోతుందంట, పదన్నా. ఇది చూడు అసలు ఎలా ఉంది, అమ్మో. అది చూసి భయపడ్డా నేను. అమ్మో, అన్నిటికంటే ఇవి బాగున్నాయి కలర్ఫుల్గా. అమ్మో అవి భయం వేస్తున్నాయి. కొరికేసాయి, గోల్ వదిలిద్ది అన్నది. చీ 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 అన్నా, అసలు ఇది కనపడిన కూడా కనపడలేదు నెట్లో. దిట్టంగా ఉన్నాయి. ఆ పక్కన చిన్నది ఉంది కదా, అది నాలాగి పీక్కపోయి చిన్నగా ఉంది. సర్లే, మనం చాలానే చూసాం, రండి. అది పొడిచిద్ది. అది మకావు కాదే, ఒరిజినలా? హాయ్ హాయ్, నిన్ను కూడా క్యాప్చర్ చేసాలి. అరవకు క్యాప్చర్ చేసాలి. అన్న ఏదో పిలిచింది కదా, అది దాదా అంటుంది. ఏది అను, మళ్ళీ అనవా? మీరైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఖచ్చితంగా ఫన్ ఉంటుంది. మేమైతే బాగా నవ్వుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఉన్న తక్కువ టైం అయినా కానీ నిజంగా చాలా నవ్వుకున్నాము. అది మీరు వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. సో అందుకని స్కిప్ చేయకుండా చూడండి. ఏ వీడియోలో ఇంత నవ్వినట్టు నేను ఎందులో నవ్వలేదు, మీకు చూస్తే అర్థమైపోయిద్ది. అరే ఇది చూడు అన్నా, అసలు ఏంటా ఇది అనుకున్నా దూరం నుంచి. ఆస్ట్రిచ్ ఇంత పెద్దగా ఉంది. సంతోషాల కోసం
రానులే నాకు వీడియోకి చాలు. కిషోర్ అన్నకి ఇవ్వండి, అంత ధైర్యవంతుడు కదా. అంకుల్ తీయకండి, నాకు ఇవ్వద్దు అంకుల్, అవ్వద్దు ఇవ్వద్దు. ఏం కరవదు, ఇంకోటి ఉండాలి, అది లేదా కరవదుగా. ఖర్చు 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 ఏం లేదు పావం, అది ఏం చేసిద్ది. మొబైల్ ఇద్దరు రక్క అన్న. ఇంకెందుకు, అది సేమ్ కొంచెం బ్రాస్లైట్ లాగా ఉంది, ఇంకా పర్మనెంట్ ఉంచుకో అన్న. తీసుకోవచ్చా? అనిలు ఇది 4 కేజీలు. నన్నైతే వీడియో తీస్తున్నంతసేపు తిడుతూనే ఉన్నారు, ఎందుకు అలా వీడియో తీస్తున్నావు, ఒక పక్క టైం లేదంటే ఎంజాయ్ చేయి కావ్య అని. వీడియో నార్మల్గా కొన్నిట్లో వాళ్ళే తీస్తారు, ఎంకరేజ్ చేస్తారు. బట్ కానీ కొన్ని సిచ్యువేషన్స్కి వచ్చేసరికి ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నావు, వీడియోసే తీస్తావు ఏంటి, అది తీసి పక్కన పెట్టు చూడు అని నన్ను స్టార్టింగ్ నుంచి తిడుతూనే ఉన్నారు. ఊరంతా తీసుకొని పెట్టేశాక ఇంకేంటమ్మా నువ్వు వీడియో తీసి పెట్టుకునేది అని చెప్పేసి ఫుల్ క్లాస్ నాకు. కానీ అయినా నేను తీస్తూనే ఉన్నాను. బాబులు ఉన్నావా? బాబులే అవి బొమ్మల్లా. అది కళ్ళు తిప్పింది, కళ్ళు తిప్పింది, అది కళ్ళు తిప్పింది. అది ఓకే డన్, వచ్చాయండి ఇంకా. జలకన్య ఉండే ఎగ్జిబిషన్లో మేము జలకన్యనే మిస్ అయిపోయాము, ఎందుకంటే చాలా లేట్గా వచ్చాం కాబట్టి. 9:40కో ఏమో క్లోజ్, మేము వచ్చేసరికి 9 క్రాస్ అయిపోయింది. వాళ్ళంతా క్లోజ్ చేసుకునే టైంలో మేము వచ్చామన్నమాట. వర్షం పడడం వల్ల అంత బురదగా ఉంది, అయినా ఓపెన్ చేశారు. మా బ్రదర్స్ అయితే ఫుల్ కామెడీ చేశారు. జలకన్యకి మేము మనీ కట్టి మరీ వచ్చాం, జలకన్య రావాల్సిందే లేకపోతే మేము ఇక్కడి నుంచి కదలమని. ఇంకా ఆవిడ అలా కోపంగా చూసేసరికి వాళ్ళు అక్కడి నుంచి అయితే కదిలారు. నార్మల్గా అయితే ఇన్ టైంకి వచ్చుంటే నేను ఖచ్చితంగా ఏదో ఒక షాపింగ్ చేసేదాన్ని, బట్ ఇంక ఇలా చూసుకోవడానికి వీడియో తీసుకోవడానికే సరిపోయింది, ఎందుకంటే అంత టైం లేదు. ఇన్ కేస్ నేను వాటిలో దేని దగ్గరికైనా వెళ్ళానంటే నార్మల్గానే వీడియో తీస్తున్నానని తిడుతున్నారు. ఇంకా కానీ షాపింగ్ చేస్తే ఇంకోసారి నీతో రామని చెప్పి ఇంక ఫుల్ క్లాస్ పీకుతారు. అందుకని చెప్పేసి ఇంక జస్ట్ అలా వీడియో తీసుకున్నాను. ఏం షాపింగ్ అయితే చేయలేదు, అలా అయితే మిస్ అయిపోయాను నేను. చూస్తున్నారు కదా, అసలు క్రౌడే లేదు, చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. అందరు వెళ్ళిపోయే టైంకి మేము వెళ్ళాము. మేము ఇప్పుడనే కాదు, ఎప్పుడు ఇలానే చేస్తుంటాము. వాళ్ళందరూ క్లోజ్ చేసుకునే టైంకి మేము వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వెళ్తుంటాం అనమాట. మేము ఎప్పుడు ఇంతే ఇలానే ఉంటాము, అసలు మారేదే లేదనమాట. ఏదండి ఏంటిది ఇది? స్క్రబ్బర్ దేని తోమాలి? గిన్నెలు 20 వచ్చినాయి కావ్యకి. 20 ఏంటంటే ఇది కావ్య వేస్తారా అనిలు, రింగ్ వేస్తావా? నీకు అలవాటుగా కానీ
నిజంగా ఇలాంటి గేమ్స్ అక్కడ ఎగ్జిబిషన్స్లో కానీ ఇంకెక్కడైనా కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆడతారు, ఏదైనా వస్తుందేమో అని ఆ థాట్తో ఆడుతుంటారు. బట్ రాకపోతే మాత్రం ఫుల్ నవ్వుకుంటారు. నేనైతే ఏదో వేస్తున్నాను కదా అన్నట్టు వేస్తున్నాను, బట్ ఏది కాన్సన్ట్రేషన్ చేసి చూడట్లేదు. మేబీ చూసుంటే ఒక్కటన్నా వేసేదాన్నేమో. ఇంక చిరాకుతో నా వల్ల కాదు, మీరు వేసుకోండి అని చెప్పేసి వాళ్ళు అనిల్ పడు. సగం పడింది కదా, ఇచ్చేయండి. దానికి సగం పడింది కదా. అబ్బో మళ్ళీ దీనికి సెలెక్షన్ ఒకటి. అబ్బో వేస్ట్, ఇంకా అయిపోయిందిలే. 2 కొట్టాంగా, ఇంకో బొమ్మ ఇవ్వండి. ఏం పడేది అన్నా అన్నా మంచిగా అన్నా. అనేది ఆడు కదా హినా కమాన్. ఇంకంతా క్లోజ్ చేసేసారు. బట్ మేము మాత్రం వీఆర్ గేమ్ కోసం అని చెప్పేసి ఆగాము. ఖచ్చితంగా ఇక్కడి నుంచి అయితే అస్సలు స్కిప్ చేయకండి, నిజంగా చాలా బాగుంటుంది. మా బ్రదర్ ఫుల్ నవ్విచ్చేసాడు. వీళ్ళు ఇంకా ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వచ్చేస్తారో, మా బ్రదర్ని అక్కడ పంపించి ఆడిద్దామా అని మేమైతే వెయిట్ చేస్తున్నాము. నిజంగా అసలు ఈ గేమ్ ఆడితే ఎంత ఫన్ ఉంటుందంటే మామూలుగా కాదు అసలుకి. జాంబీ కూడా రైడేనా అది? రైడ్ రా, అదే కదా జాంబీలు వస్తాయి కాల్చలేదా? అది దీని మీద అట్లా చుట్టేసుకుంది, అది బాగుండేది. నువ్వు పట్టుకుంటే చెయ్యి పట్టుకో. మనం ఏంటి ఆడింది కాదు, అందుకే అనేది మీ తాతయ్య కానీ పడ్డదేంది? పట్టుకో, యూజ్ చేయవాడిని. వదిలే, చెయ్య తీసేయాడా? ఇది ఓపెన్ ఏం ఓపెన్ అవుతుంది? ఎందుకు పడుతున్నావు? చేతిలో తీసేసే అవసరం అది. పడకన్నాను నుంచో. లేదు లేదు ఇది కూడా రైడే మామా. రైడే, నేను చెప్పిల్లు అది కాదు. జాంబీస్ కాదు, జాంబీ షూటర్ అనేది నించోని జాంబీస్ వస్తా ఉంటాయి, షూటింగ్ చేసిన దాని లెవెల్స్ ఉంటాయి. మీ రైడ్ జాంబీ రైడ్ ఏం చెయ్యి రాడా? నవ్వుతారు అమ్మాయిలు. పరువు పోయింది లేపోచ్చి అన్నవేనా అసలుకి? అదేంటి అసలు?
డ్యామ్ చెప్తాడంట ఉన్నా బ్లూ లైన్స్ వస్తుంది. అది మంచిది. సౌండ్ కూడా వస్తున్నారు పాడే. మేమైతే మామూలుగా నవ్వుకోలేదు. అందరికీ స్టమక్ పెయిన్ వచ్చేసింది అన్న చేసిన కామెడీ వల్ల. ఇంకా దాని తర్వాత మేము ఇంకా తినడానికైతే బయటకు వెళ్ళాము. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మా బ్రదర్ కాల్ లిఫ్ట్ చేయలేదు, వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. వాడు లిఫ్ట్ చేయట్లేదని నేను టెన్షన్తో ఇంకా బయటే ఉండిపోయాను. వాడి వల్ల నేను తిట్టించుకున్నాను, ఏడ్చాను. ఎప్పుడైనా అయ్యిందా టెన్షన్ అవ్వకూడదు. 10 నిమిషాలు వెయిట్ చేయండి, కాసేపు ఆపండి, ఫోన్ చేయండి. ఇక్కడ ఇంకా నన్నే తిడుతున్నారనమాట. సో ఇది నా వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్